నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెడ్డి కాలనీ శ్రీ కోదండరామాలయంలో మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలయ్యాయి. మట్టి గణపతిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో గణనాథుడికి ఘనమైన పూజలు జరిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకొని విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సర్వ విఘ్నాలు తొలగించే ఘననాథుడి ఘనమైన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు. పర్యావరణ హితమైన మట్టి గణపతిని ప్రతిష్ఠించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ కార్యదర్శి రేపాల పురుషోత్తం రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు బొజ్జ మోహన్ రెడ్డి, బండారి నరసింహం, పండిత్ రెడ్డి, రంగా శ్రీధర్, కిషోర్ రెడ్డి, పాలగడ్డ రంగారావు, ఆర్టీసీ రాజా, తాళ్ల వెంకటరెడ్డి, వెలిజాల శ్రీనివాస్, నంద్యాల కరుణాసాగర్ రెడ్డి, సముద్రాల మదన్ కుమార్, దేదశ్యామ్ సుందర్ రెడ్డి, మోహన్, రామిరెడ్డి, ఓరుగంటి శివ, నవయుగ యూత్ కమిటీ అధ్యక్షులు రఘు, మట్టపల్లి, శ్రీలేఖ, అంజలి, అమృత, కల్పన, చిరుమామిళ్ల శ్రీనివాస్, దేవిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, బాను, ముల్లంగి లక్ష్మి, కత్రం సుభాషిణి మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
సురేష్ రెడ్డి గారికి బొజ్జ మోహన్ శుద్ధ మాసంలో వచ్చేటటువంటి ఈ వినాయక చవితి కార్యక్రమానికి చాలా గొప్ప విశేషం ఉంది. ఈరోజు మనం ఈ వినాయక చవితిలో వాడేటటువంటి పత్రి కానీ అదేవిధంగా ఆ మట్టి గణపతి కానీ ఇవన్నీ కూడా ప్రకృతిపరమైనటువంటి ఔషధాలను కలిగి ఉంటాయి. మనం అందుకే మట్టి గణపతులనే పెట్టుకొని ఆ మట్టి గణపతుల్ని పూజిస్తూ ఆ మట్టి గణపతుల వద్ద కూడా స్వచ్ఛమైనటువంటి పత్రి మనం గణపతి కాడ ఏ రకమైనటువంటి ఆకులు పెట్టినా కూడా భక్తితో పెడితే చాలు మనకు సరిపోయేటంతటి పుణ్యాన్ని అందించేటటువంటి లంబోదరుడే ఆ విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరునికి ప్రథమంగా పూజ చేయడానికి మన కోదండ రామాలయానికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మన రాజశేఖర్ రాజు గారు డిఎస్పీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఈ యొక్క వినాయక చవితి ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు మన మిర్యాలగూడ పట్టణ ప్రాంతాల్లో చాలా ఘనంగా జరుపుకోవాలి. 3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ సూచనల ద్వారా తెలుస్తుంది మనకు. కాబట్టి అన్ని మంటపాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంకా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మనకి మేలు. అదేవిధంగా ఇప్పుడు నీడ లేక కూడా ఎక్కువ పశువులు కానీ ఇతర జంతువులు అన్నీ కూడా మనం వేసిన మంటపం కిందనే నీడకు రావడం కూడా జరుగుతున్నది. నేను రాత్రి నుంచి కూడా మేము చాలా తిరిగినాము. కాబట్టి అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మీ మంటపాల దగ్గరనే ఉండి ఖచ్చితంగా రాత్రిపూట పడుకునేటువంటి వసతి ఉండాలి. ప్రతి 2 కార్యకర్తలన్నా పడుకోవాలి. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మంటపాలను పర్యవేక్షించుకోవాలి. పోలీసుకి ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ యొక్క నిమజ్జనాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యం కలగాలని చెప్పేసి ఉత్సవ కమిటీ నుంచి కోరుకుంటున్నాం. మన రామాలయంలో హిందువులందరికీ ఆదర్శప్రాయంగా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ మన వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాం, దాని పవిత్రత ఏ విధంగా ఉంటుంది, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనే కోణంలో మొత్తం కూడా మన సైంటిఫిక్గా ఆరోగ్యకరంగా ఉండే విధంగా రాబోయే తరాలకు మనం భక్తిని పెంపొందించుకుంటేనే ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కొరకు ఈ కమిటీ సభ్యులు చేస్తున్న కృషికి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మిర్యాలగూడ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు రెడ్డి కాలనీలో కోదండ రామాలయంలో అంగవైభవంగా వినాయక చవితి కార్యక్రమాలు మన మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ అన్న గారి ప్లస్ మరియు డిఎస్పీ రాజశేఖర్ రాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో పవిత్రంగా ఆరాధ్యంగా జరుపుకునేటటువంటి గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి పండుగ రోజున మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని గణేష్ టెంపుల్ దగ్గర దీన్ని పూజకు వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, తర్వాత ఈ పూజని ఇంత పవిత్రంగా చాలా వైభవంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ పండుగని ఎంతో శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలన్నటువంటి ఒక ఆలోచనతో అందరూ కూడా ముందుకు నడవాలని ఆశిస్తూ రెడ్డి కాలనీలో మిర్యాలగూడ రెడ్డి కాలనీలో విఘ్నేశ్వర పూజలు నిర్వహించిన ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకి అలాగే పూజ కమిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ విఘ్నేశ్వర యొక్క ఆలోచనలు కానీ విఘ్నేశ్వర యొక్క దీవెనలు ఎక్కువపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం ఆ విఘ్నేశ్వరుడు ఇవ్వాలని మా మిర్యాలగూడ ప్రజలందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే మన మిర్యాలగూడ ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆయన అందరి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా